హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శరన్నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీదేవి అవతారం అండి. నేనైతే ఈరోజు బోల్డు మందారాలు దొరికాయి అన్నమాట. అవన్నీ ఈరోజు అమ్మవారికి దండ కట్టి వేద్దామని చెప్పేసి అలాగా దండ అయితే ఒకటి కడుతున్నాను అమ్మవారికి వేయడానికి. ఇంకా అమ్మవారికి చూడండి వేస్తే ఎంత అందంగా ఉన్నారో అసలు. నాకు ఇలా అలంకారం చేసుకొని అలా ఉండిపోమంటే అక్కడ అలా ఉండిపోతానండి. నాకు అంత సరదా అనిపిస్తుంది అలా అలంకారం చేయటం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీదేవి మనకు వేదమాత. ఆమెను జ్ఞానరూపిణి, ప్రణవ స్వరూపిణి, సర్వవేదమయ్యే అని కూడా పిలుస్తారు. గాయత్రీదేవి అనేది జ్ఞానానికి మూలం, వేదాలకి తల్లి. ఆమెను సర్వవేదమయ్యి అని కూడా అంటారు. గాయత్రీదేవిని ఆరాధిస్తే మనసుకు శాంతి, బుద్ధి, జ్ఞానము కలుగుతాయి. గాయత్రీదేవి 5 ముఖాలతో 10 చేతులతో దర్శనమిస్తారు. ఈ 5 ముఖాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, బ్రహ్మజ్ఞానమును సూచిస్తాయి. గాయత్రి మంత్రం మనము ప్రతిరోజు ఉదయము సాయంత్రము గనక భక్తితో జపిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు ఎవరైనా చదువుల్లో బాగా రాణించాలన్నా, లేదా ఎవరైనా మనశ్శాంతి లేకుండా ఉన్నా, లేదా అనవసరమైన భయాలు, అనుమానాలు అలాంటివి ఏమైనా ఉన్నా, కొంతమందికి అంత భక్తి, ధైర్యము ఉండవండి. అలాంటి ఆధ్యాత్మిక శక్తి కూడా వస్తుంది గాయత్రీదేవిని పూజించడం వలన. ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి మంచిగా కూర్చొని ముందు దీపం వెలిగించి గాయత్రీదేవికి పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి కనీసం 11 సార్లు అయినా సరే గాయత్రి మంత్రం జపిస్తే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ పోతాయి, జ్ఞానం పెరుగుతుంది. ఉపనయనం తీసుకునే వాళ్ళైతే తప్పకుండా గాయత్రి మంత్రం అయితే త్రిసంధ్యలలోనూ కూడా చదువుకుంటారండి. అయితే ఈ ఉపనయనం అనేది కొన్ని వర్ణాల్లో ఉంటుంది, కొన్ని వర్ణాలలో ఉండదన్నమాట. ఉపనయనం లేని వర్ణాలు మాత్రం గాయత్రీదేవిని తలుచుకోవడం ఇలాంటి రోజుల్లో తప్పితే ఇంకెప్పుడు పెద్దగా ఉండదనే చెప్పుకోవాలండి. అందుకే ఇలాంటి రోజులైనా సరే మనము దసరా శరన్నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీదేవి అలంకారం కదా, ఇలాంటి రోజైనా సరే అమ్మవారికి ఎక్కువ స్తోత్రాలు అవి చదువుకుంటే మనకి చాలా మంచిది. నేనైతే ఇక్కడ గాయత్రీదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. ఓం తరుణాదిత్య సంకాసాయై నమః. ఓం సహస్రనయనోజ్వలాయై నమః. ఓం స్యందనోపరి సంస్థానాయై నమః. ఓం ధీరాయై నమః. ఇంకా అలా అమ్మవారికి అష్టోత్తరం చదివిన తర్వాత ఇంకా లలితా సహస్రనామాలు కూడా ఈరోజు పంచపూజతో చదువుకున్నానండి. శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరి దేవత అయం బీజం క్లీం శక్తి సౌ కీలకం మమ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై ధూపం పరికల్పయామి. రం వహ్నితత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై దీపం పరికల్పయామి. శ్రీ లలితా దేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. పొద్దున్నే పూజ చేశాను కదండి, అమృత నైవేద్యం కింద పండు పానకం అయితే పెట్టానండి. తర్వాత మహానైవేద్యం పెడతాను. సం సర్వతత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై సర్వోపచారాన్ పరికల్పయామి. పంచపూజాంతరం కృత్వా సహస్రనామ స్తోత్రపారాయణం శ్రీదేవ్యా దక్షిణహస్తే జలధారపూర్వకం సమర్పణం కుర్యాత్. అలా అమ్మవారికైతే పంచపూజ చేసుకొని తర్వాత చేతిలో కొన్ని అక్షతలు తీసుకొని నీళ్లు పోసుకుంటూ ఒక పళ్ళెంలో వదలాలండి. తర్వాత ఆ వదిలిన నీళ్ళు, అక్షతలు మనం చెట్లలో వేసేయాలన్నమాట. లలితా సహస్రనామాలు చదివేసిన తర్వాత
లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ముందే ఉంటుందండి పంచపూజ అని చెప్పేసి. ఎప్పుడూ చదవకపోయినా కనీసం ఈ నవరాత్రుల్లోనైనా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం మీకు చూపించబోతున్నానండి. తాంబూలం. తాంబూలం అంటే ఏం లేదు, మనం ఒక పండు, 2 వక్కలు, ₹1 బిళ్ళ పెట్టేస్తాం. కానీ ఆ తాంబూలం కాదండి. తాంబూలం ఇలా ఇచ్చుకోండి, మన సంసారం కూడా చక్కగా పండుతుంది. సంసారాన్ని పండించే చక్కనైన తాంబూలం. అసలు ఒక 2 కానీ 3 కానీ లవంగాలు, ఒక యాలక పండు, కొన్ని సోంపు కొంచెం, తర్వాత ఇది పచ్చకర్పూరం అండి. పచ్చకర్పూరం అలాగా కొంచెం ఇలాగ పొడిలా చేసి కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇవి మిశ్రీ అంటారు, తర్వాత పటిక బెల్లం అంటారు, పటిక బెల్లం అండి. ఇవన్నీ పెట్టి, లేదంటే తేనె కూడా వేసుకోవచ్చండి. తేనె వేసినా చాలా మంచిది. ఇలా చేసుకొని అమ్మవారి దగ్గర పెడితే కనుక చాలా మంచిదండి. అమ్మవారికి నివేదించిన తర్వాత మనం కూడా అది తీసుకుంటే మనలో ఉన్న రోగాలన్నీ పోతాయండి. మీరు ఈ 9 రోజులు తిరిగి చూడండి, మీకే మీలోని మార్పు తెలుస్తుంది. ఇంకా మనం అమ్మవారికి సమర్పించేటప్పుడు ఒక తులసాకు వేసి కనుక సమర్పిస్తే అది ఇంకా అమృత తుల్యమండి. మనం చేసే ఆ తాంబూలము. ఇంకా అసలు యాక్చువల్గా అయితే పొడి చేసుకోవాలండి. పొడి అయిపోయింది కనుక నేను ఇంతకుముందు ఎప్పుడో చేశాను, ఈ మధ్యన మళ్ళీ చేయలేదులేండి. పొడి చేస్తాను. పొడి చేస్తే కనుక తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటానండి. అంతవరకు అయితే మాత్రం తాంబూలం ఇలాగే ఇస్తున్నానండి. పొడి చేసుకోవాలి, టైం ఉండట్లేదని చేయట్లేదు. ఇలా చేసుకొని కనుక తాంబూలం మనం తింటే మనలో ఉన్న రోగాలు, నెగిటివిటీ అంతా పోతుందండి. మంచి తాంబూలం అది. అమ్మవారికి నోరు పండేటట్టు మన బతుకు కూడా పండుతుందండి. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని నాకు తెలిసిన స్తోత్రాలు అన్నీ చదువుకున్నానండి. ఆ తాంబూలం మీరు పిల్లలకి ఇచ్చినా, పెద్దలకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఇక మార్నింగ్ పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నాను. ఇక ఇక్కడ నుంచి చూపించేది సాయంత్రం పూజ అండి. సాయంత్రం పూజ సింపుల్గా ఇలా అమ్మవారికి ధూపం వేస్తూ పూజ చేసుకున్నానండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.